ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట జిద్దా. పాత బిల్డింగ్లు ఉన్నాయి అన్ని. ఈ బండ్లు చూడండి, అందుకే ఈ బండ్లు పెట్టున్నారు రెడీగా. మీరు ఈ సందులలో తిరగలేరు బండ్లలో అని చెప్పి ఈ బండ్లు పెట్టున్నారు. ఈ రోడ్డు కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వేస్తారు, అట్టున్నాయి రోడ్లు, రాళ్ళతో కట్టిన రోడ్లు కింద. ఈ సందులో ఈ సందులో చూడండి పాత బిల్డింగ్లు కానీ. ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతే వెళ్ళిపోవచ్చు చక్కగా, కానీ ఇక్కడ కూడా బ్లాక్ చేసినారు. దాడు ఎదురుగా ఉన్నది ఎంత ఆర్చ్, సేమ్ చార్మినార్ లాగా ఉన్నది. ఒరే, ఇంటికి 4-5 బండ్లు ఉంటాయి, ఒక్కొక్కరు వచ్చేప్పుడు ఒక్కొక్కరు వేసుకొని వస్తుంది. ఇటు పోవాలా ఎడం పక్కకి. ఇదే స్కూలు ఎదురుగా ఉంది కదా, ఈ స్కూలే అంట. ఫస్ట్ స్టార్టింగ్ జిద్దాలో స్కూల్ పడింది. ఈ స్కూల్ అంట, దాన్ని రూముల్లాగా తయారు చేశారు. అక్కడికి వెళ్ళి మేడము బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొచ్చింది, ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ అంట ఇవి. దీనికి వేద్దాం. అద్దొద్దొద్దొద్దు వచ్చిందియా రైలు. అబ్బా అద్దొద్దు పోతా. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. రాత్రి ఆమ్లెట్ కోసం అయితే వేసి పెట్టుకునేది, కలిపి పెట్టుకున్నా. ఎత్తుకొని పోయి ఈ రొట్టె మీద వేద్దాం, ఏమవుతుందో. ఏమవుతుందో ఇట్టేసిన చదవరాదు. ఇది పై ఈట ఇది చల్లగా ఉన్నది అంటే, ఈడ ఏంటంటే ఇట పైకి ఉన్నది. దీన్ని ఒకసారి శుతితో లోపలికి తట్టాలి, అప్పుడు అంతా గుంతగా ఉంటుంది బాగా. ఇప్పుడు ఈడ తగలడంలా అది ఆమ్లెట్ కింద అంతా పోయింది, అంతా అంటే డౌన్, ఇదంతా డౌన్ ఉన్నది. పచ్చిమిరపకాయలు దండి ఉన్నాయి. పెనుకి పొయ్యికి కూడా సరిపోలా. రాయి 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 రాయి. ఇదేంది ఉబ్బింది, గుడ్డు ఎక్కువ ఉబ్బిందట. అబ్బా బాగా వచ్చింది అయితే, సరిపోయింది ఈ ప్లేట్కి. సింపుల్ రెసిపీ అనమాట ఇది. సాస్ వేసుకొని తినేది. పెద్దది కానీ పెద్దది ఆమ్లెట్ కూడా ఎక్కువ పడింది బాగా. ఎంత ఉన్నదా, బాగా వచ్చింది టేస్ట్ అయితే. పొద్దున్న లేస్తానే మిషన్కి కూడా గుడలు వేసేసిన, గుడలు కూడా వచ్చేసిన. ఈ గుడలతో పెద్ద పంచాయతీ నాకు. నిజంగా ఇట్ట ఒంటరిగా ఉంటే మనుషుల విలువ తెలుస్తుంది అనమాట. గుడలు మనమే ఉతుక్కోవాలా, మన టిఫిన్ మనమే చేసుకోవాలా, వాళ్ళ అన్నం ఇకపోతే మనమే అన్నం చేసుకోవాలా, అన్నీ మన పనులు మనమే చేసుకుంటా ఉంటే నిజంగా ఫ్యామిలీ విలువ తెలుస్తుంది. ఇదేం బిగ్ బాస్ షో కాదు, 3 నెలలు అందరితో అదే ఒక షోలాగా తయారు చేసి షోలో పెట్టడము అవన్నీ చేయడానికి. 2 ఏళ్ళు ఈడే ఉండాలా, 2 ఏళ్ళు ఎవరో కూడా తెలియదు వీళ్ళు. ఎన్నో దేశాలు దాటి ఈడికి వస్తాము. నిజంగా ఫ్యామిలీ విలువ తెలుస్తుంది ఇట్లా వస్తే. బిగ్ బాస్ షోకి పోయి 3 నెలలు ఉండి ఫ్యామిలీ విలువ తెలుసుకోవడం కాదు, కానీ ఏ విధంగా ఉండాలా అప్పుడు తెలుస్తుంది. 2 ఏళ్ళ తర్వాత ఇంటికి పోతానే ఉన్నట్టుండి 2 ఏళ్ళ తర్వాత ఫ్యామిలీని చూస్తే ఆ ఫీలింగ్ ఎట్టుంటుందంటే, ఇక్కడి నుంచి ఇంటికి పోయేదానికి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కానించి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మొత్తానికి మనకైతే 5 నెలలు అయిపోయింది, ఇంకా 1.5 సంవత్సరం చేయాలా. ఈ గుడలు ఉతుక్కునేసిన. ఏందిరా సౌండ్ వస్తుంది అని చూస్తాను. గడ్డి కట్ చేస్తున్నారు బయట, ఆ గడ్డి మిషన్ చూడండి, అది కట్ చేస్తున్నారు. ఎక్కువ అయిపోయినాయి, పొడుగ్గా అయినాయి, వాటిని కట్ చేస్తున్నారు. ఆ గడ్డి మిషన్ నేను కోయట్లో ఉన్నప్పుడు చూసిన, నేను కూడా కట్ చేసిన ఆ గడ్డి మిషన్తో. ఇప్పుడు చూస్తున్నా ఆయన కట్ చేస్తున్నాను. నేనన్నా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి ఇంటికి పోతా, చాలామంది 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతెందుకు. ఇప్పుడు తోఫిక్ భాయ్ 4 ఏళ్ళ నుంచి ఉన్నాడంట ఇంటికి పోకుండా. అన్ని ఏళ్ళు ఎట్టుంటారు ఏమో బా, నా వల్ల కాదు స్వామి. నేనైతే 2 ఏళ్ళు లేదంటే 1.5 సంవత్సరం పోయి మళ్ళా రావాలా అంటే వస్తా, కానీ అన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేయాలంటే నా వల్ల కాదు. ఇంట్లో నాకు ఎన్ని ఏళ్ళు రాసి పెట్టిందో, మళ్ళీ ఇంటికి పోయి వస్తానో రానో ఎట్లా జరుగుతుందో చూద్దాం. మేడము లొకేషన్ పెట్టింది, లొకేషన్ పెట్టి ఫోన్ చేసింది, బండి స్టార్ట్ చేయి 1 అర్ధ గంటలోనే. ఏంది గవ్వా చాయ్ తాగేటవి ఉన్నాయి ఇక్కడ.
ఏదో మార్కెట్ కానీ. చాలామంది కామెంట్లలో నువ్వేది బ్యాగ్ తగిలించుకోబోతున్నావే అని కామెంట్లు చేస్తున్నారు. దీంట్లో ఏముండవు, వైర్లు, చార్జర్లు, ఇది మైక్ పెద్దది, జోలో పెట్టుకోవాలంటే కష్టము. ఈ బ్యాటరీ ఇంకా పెద్దది, నాకు బరువు ఎక్కువ ఇది. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట, అంతే, ఇంకేం ఉండవు. మేకప్ బాక్స్ అనుకున్నారట, ఏం కాదు. సో ఇది ఒక బ్యాగ్, చిన్న బ్యాగ్ మెయింటైన్ చేస్తున్నా ఇవన్నీ పెట్టుకోవడానికి. అన్ని జోలో పెట్టుకోవాలంటే కష్టం కదా, అందులో 2 ఫోన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీడియో తీసుకునేదానికి బాగా ఉపయోగపడుతుందని ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నా. దీంట్లోనే ఉంటాయి మైకులు, చార్జర్లు, బ్యాటరీ, అదే అనమాట. ఇది మేడం ఇచ్చిన లొకేషన్కి వచ్చిన, ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట జిద్దా. ఏడ చూసినా అబ్బా అసలు ఫుల్, మొత్తం అంతా ఈ మార్క్ బ్లాక్ చేసేసారు రోడ్లో మొత్తం. చూడండి ఎట్టున్నాయో. ఈ నుంచే స్టార్ట్ అయిందంట మొత్తం షాపింగ్ మాల్లు అన్నీ. చూసారా, పాత బిల్డింగ్లు ఉన్నాయి అన్నీ, చాలా పాతవి. కానీ కరెక్ట్గా మేడం ఇచ్చిన లొకేషన్ కాడికి రావడానికి ఓఎంఐ ఎన్ని తిప్పినామో, రౌండ్లు తిప్పినామో. ఆఖరికి మేడం అయితే దించేసిన ఎట్టొకట తిరిగి. ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం తిప్పుకొని రావాలంట. మేడం ఆడ దిగేసింది, నేను చెప్తా అప్పుడు రా అని చెప్పింది. నేను మళ్ళీ మొత్తం తిప్పుకొని పోవాలా. ఎట్టున్నాయో మొత్తం ఏడంటే ఆడ బ్లాక్ చేసేసినారు. ఇది ఈ విధంగా రోడ్లన్నీ ఈ విధంగా బ్లాక్ చేసేస్తున్నారు. ఏడ చూసినా పెయిడ్ పార్కింగ్, ఇక్కడ బోర్డు వేస్తున్నారు పెయిడ్ పార్కింగ్ అని. ఇంక ఇదంతా పోయి తిరుక్కో రావాలి నేను. ఎట్టో ఒకటి మేడం అయితే దించేసిన. ఇప్పుడు నేను ఆడికి పోయి చూడు, మళ్ళా ఫుల్ ట్రాఫిక్ ఉంది, చిన్న సందులు కానీ అన్నీ. ఈ బండ్లు చూడండి, అందుకే ఈ బండ్లు పెట్టున్నారు రెడీగా. మీరు ఈ సందులలో తిరగలేరు బండ్లల్లో అని చెప్పి ఈ బండ్లు పెట్టున్నారు. మొత్తం గుడలంగట్లు, వీళ్ళు వేసుకుంటారు కదా జుబ్బాలు, గురకాలు, స్ప్రే బాటళ్ళు, అత్తర్లు, అన్ని అంగళ్ళు ఉన్నాయడా. మొత్తం ఈ సైడ్ బండ్లు పెట్టినారు కదా, అంతా పెయిడ్ పార్కింగే. మనం కూడా ఈ విధంగా ఆ సైడ్ పెయిడ్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ పెట్టకుండా సైడ్ ఆడ పెట్టేసినామంటే వెనకమ్మడే పోలీసు వాళ్ళు ఉన్నారు. అందుకే నేనైతే రౌండ్ వేస్తానా, మేడం ఎప్పుడు వచ్చాదో. ఈ రోడ్డు కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వేస్తారు, అట్టున్నాయి రోడ్లు, రాళ్ళతో కట్టినారు రోడ్లు కింద. మరి నీ పార నాయనా. ఈ సందులో పోవాలి, ఈ సందులో చూడండి పాత బిల్డింగ్లు. కానీ మార్కెట్లో ఉంటుంది చూడు, మార్కెట్లో అంగళ్ళు మన ఇంటికాడ అట్టున్నాయి గేట్లు కూడా వీటికి రూములకి. ఫస్ట్ బాగుందంట, రోడ్లు అన్నీ కూడా బాగున్నాయంట. కానీ ఇప్పుడు ఎందుకు అది ఈ పక్క నుంచి కూడా లెఫ్ట్ సైడ్లో కూడా బ్లాక్ చేసేసారు. ఇది కూడా రోడ్డే, ఎటు దూరిపోయేదానికి. అట్ట కూడా ఆడ ఉన్నది, ఇంకోటి ఉన్నది లెఫ్ట్ సైడ్లో. అట్ట పోతే ఆడ కూడా బ్లాక్ చేస్తున్నారు. మొత్తం ఆడ చూసినా కూడా బ్లాక్ చేస్తున్నారు. మొత్తం షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ బాగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతే వెళ్ళిపోవచ్చు చక్కగా, కానీ ఇక్కడ కూడా బ్లాక్ చేసేసినారు. గేట్లు వేసేసినారు, ప్లాస్టిక్ గేట్లు. ఇక్కడ ఒకటి చార్మినార్ టైప్ ఉన్నది, ఒకటి ఆర్చ్, ఆ ముందు పక్క పోవాలా, వద్దాం కనబడుతుంది లేదు. అది ఎట్ట పడితే అట ఏడ పడితే ఆడ పెట్టేసి ఉన్నారు పనులు. అని చూడు, పైకి ఎక్కించి మరీ తిప్పుతాడు బండి.
ఆడ పెట్టాలనే తిప్పాలనే పెడతాడేమో. అట్ట తిప్పుతాడు, అదేమో లారీ తిప్పినట్టు తిప్పుతాడు స్టీరింగ్. అంగళ్ళు ఏమో ఖాళీగా ఉన్నాయి, ఈగులు తోలుకుంటున్నారు ఒక్కొక్కరు. కానీ ఎందుకో రోడ్లన్నీ కూడా అడ్డం పెట్టేస్తున్నారు. ఈడ కూడా రోడ్డు అడ్డం పెట్టేశారు. అన్నీ తిప్పుకొని పోతాం. అన్ని చిన్న చిన్న సందులన్నీ తిరిగేసిన. దాడు ఎదురుగా ఉన్నది ఎంతో ఆర్చు, సేమ్ చార్మినార్ లాగా ఉన్నది. కనపస్తుందో కనపరాదు. నీట్ తిరగాలి లెఫ్ట్ సైడ్కి, కనపరాదులే. ఇట్ట పోకూడదు, రాంగ్ రోడ్డు, రైట్ సైడ్కి. ఏమన్నా పార్కింగ్ చేద్దామంటే డబ్బులు కూడా ఇవ్వకుండా పోయింది మేడం. ఏడ చూసినా పెయిడ్ పార్కింగ్. ఇక్కడ బండి పెడితే ఖచ్చితంగా డబ్బులు కట్టాలా, అట్టే పెట్టినామంటే అంతే. ఇంకా ఒరే అంతే, ఏం చూడరు, బండి సర్రని వచ్చేస్తారు. ఇక్కడ ఒక స్కూల్ ఉందంట, ఆ స్కూలు ఈ జిద్దాలో ఫస్ట్ స్కూల్ అదే అంట. ఏడ ఉండాల మేడం చూపించింది. ఈ మనుషుల కన్నా బండ్లే ఎక్కువ ఉన్నాయి చూడు, ఎన్ని బండ్లు చూడు. ఇంటికి 4-5 బండ్లు ఉంటాయి, ఒక్కొక్కరు వచ్చేప్పుడు ఒక్కొక్కరు వేసుకొని వస్తుంది. ఇటు పోవాలా ఎడం పక్కకి. ఆడి వేలోపల మేడం వచ్చి పర్వాలే, లేదంటే మళ్ళీ ఇంకొక రౌండ్ వేయాలి, ఏం చేయలేము. ఇదే స్కూలు ఎదురుగా ఉంది కదా, ఈ స్కూలే అంట. ఫస్ట్ స్టార్టింగ్ జిద్దాల స్కూల్ పడింది ఈ స్కూల్ అంట. దాన్ని రూముల్లాగా తయారు చేశారు. కింద రూములు, పైన స్కూల్ ఉన్నట్టుంది. ఈ డాండ పెట్టుకొని ఫోన్ కొడితే పోతాం అనుకుంటే నా బ్యాంకులో డబ్బులు కూడా లేదు. ఎంత కట్ అవుతుందో ఏమో, ఫస్టే కట్టాలో లేకపోతే ఎట్లా తెలియదు. మేడం దిగిన రూట్కి అయితే వచ్చేసిన, ఇంకొక 2 వేయాల్సిందే. ఇంకా గౌతమ్ బట్టలు కూడా అమ్ముతారా? మార్కెట్ అనుకోండి, ఇది మార్కెట్ ఉన్నట్టే ఉన్నదిలే. ఇంకా బయట పెట్లా సామాన్లు, దాన్ని సర్దుతారు, ఇంకా టైం కాలేదేమో వీళ్ళకి. ఈ ఏరియాలోనే మేడం దిగింది. ఇది మసీద్ ఏమో, చిన్న మసీద్, పాతది. కానీ మేడం అయితే ఇక్కడ రైట్ సైడ్ దోవ ఉన్నది ఒకటి, ఆ దోవలోకి పోయింది. బాత్రూమ్లు కూడా ఉన్నాయా? మసీదే ఇది. ఈ అన్న పెడితే ఇట్ట పోయింది మేడం, ఈ రూట్లో పోయింది మేడం. ఒక రౌండ్ అయితే వేసిన మొత్తం. వీళ్ళు ఎవరో ఫోటోలు తెచ్చారు, వ్లాగింగ్ చేస్తున్నారు, ఫోటోలు తెచ్చారు.
నేనైతే ఒక రౌండ్ వేసినా, ఇప్పుడు మళ్ళీ రెండో రౌండ్ పోతున్నా. ఇంకా మేడం ఫోన్ చేసి అందరూ తిరుగుతూనే ఉండాలి. క్రాస్ చేసినా మేడం ఫోన్ చేసింది, ఆడ గేట్ కాడ క్రాస్ చేసినా మేడం మీరు ఫోన్ చేస్తున్నారని చెప్పిన. సరే మళ్ళా రా అయితే వెంకీ అని చెప్పి ఫోన్ కొట్టింది. మళ్ళా తిరుక్కొని పోవాలా, కొనా మొదలు ఇట్టు పోవాలి తిరుక్కొని. ఆడిపోయేటప్పటికి ఏ టైం అవుతుంది చూడు. నేను చెప్పిన మేడం లేట్ అవుతుంది తిరుక్కొని రావాలని చెప్పిన. సర్లే తిరుక్కొని రా వెంకీ. ఒక అర్ధ గంట పట్టింది రౌండ్ వేసుకొచ్చేప్పటికి. ఆ మేడం ఇప్పటికే 4-5 మాటలు ఫోన్ కొట్టింది, ఆండో వెంకీ అని. వస్తున్నా మేడం అన్నా. మేడం మేడం అయితే రోడ్డు పైకి వచ్చేసిందంట. దాంట్లో టర్నింగ్ తిరిగితే మేడం దిగిన ఏరియాకి అయితే పోవచ్చు. అర్ధగంట నుంచి పాపం బయట నిలబడుకున్నది ఎండకి. ఎండ కూడా వాంచి ఇడుస్తుంది. వచ్చేసిన ఆ కార్లు ఉండే కాడ ఉంటుంది మేడం. మేడంని అడుగుతా ఇది ఎన్ని సంవత్సరాలదని కనుక్కుంటా. పాపం మేడము అక్కడ అర్ధ గంట సేపు నిలబడుకునిందంట. పాపం చెప్తాంది. నేను అడిగిన మేడంని, మేడం ఈ ఏరియా మొత్తం ఎన్ని సంవత్సరాల క్రితంది చెప్పగలుగుతారా అని. నేను వచ్చి మేడంని అడిగిన, 2000 సంవత్సరాలు ఉంటాయి మేడం ఈ ఏరియా కంటే. 2000 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది, 4000 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 6000 సంవత్సరాల దాకా ఉండొచ్చు అని. నేను గూగుల్లో అడిగితే 2500 సంవత్సరం నాటిది అని చెప్పి వచ్చింది. అంటే జిద్దా అని అడిగిన నేను ఇప్పుడు పోయింది వచ్చేసరికి అక్కడి నుంచే మక్కా మదీనాకి గేట్లు అయితే ఉన్నాయంట. నేను ఆల్రెడీ చెప్పినా కదా, అక్కడ ఒక ఆర్చ్ అయితే ఉన్నది. ఆ ఆర్చ్ సేమ్ చూడడానికి చార్మినార్ లాగా ఉందని చెప్పినా కదా, అదే అంట గేటు. అంటే మక్కా మదీనాకి వాటికి అంటే 2 గేట్లు ఉన్నాయంట. నేను చెప్పింది మాత్రం కొత్తగా కడతారంట. పాత గేట్లు అయితే ఉన్నాయంట, అవి ఇంకా ముందుకు పోవాలంట. సో జిద్దా అయితే ఆడ నుంచే స్టార్ట్ అయిందంట. అక్కడికి వెళ్ళి మేడము బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ అంట ఇవి. ఈ బ్రెడ్ ముక్కల కోసం అడిగింది మేడము. సో నాకు కూడా ఒకటి అయితే ఇచ్చింది, నేను తిన్నా. సో వాళ్ళకి ఇష్టమైతే ఎంత దూరమైనా పోతారు చూడండి. దీనికోసం పోయింది మేడము, దండికి తీసుకొచ్చింది. లోపల ఏమైనా ఉంటుంది అనుకున్నా, ఏం లేదు, సాదా కుబూస్ కానీ. అంటే అదే బ్రెడ్ కుబూస్ చేస్తారు కదా, దాంతోనే చేశారు. ఇది కుబూస్ టేస్టే వస్తుంది నోటికి, బాగుంది. మొత్తానికి పోయి ఇది తీసుకువచ్చినాం సిటీ, ఓల్డ్ సిటీ. 2500 సంవత్సరం నాటి అంటే జిద్దా స్టార్ట్ అయింది. ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియదు. అంటే మేడం అయితే జిద్దా మొత్తం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి మేడం చెప్పింది. పోయి అన్నం తెచ్చుకున్నాము. మళ్ళీ మేడం నాకు పని చెప్పింది, ఈ స్ప్రే ఇచ్చి అవి ఉన్నాయి కదా వాటికి కొట్టాలంట. బ్లౌజులు వేసుకో ఇంకే, కొద్దిగా దూరంగా ఉండు ఈ స్ప్రేకి, వాసన పీల్చకాకు అని జాగ్రత్తలు అయితే చెప్పింది. ఇప్పుడే వద్దులే, ఎండ తగ్గినాక చేయనింది. అన్నం తినేసి రెడీగా ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇది ఉల్లగడ్డ చికెను, అన్నము, సలాడ్ అయితే ఇచ్చింది. చికెన్ అయితే మొత్తం నీళ్ళు ఉన్నది. చూద్దాం టేస్ట్ ఎట్లున్నదో. బాగా గ్యాప్ వచ్చింది ఏం అన్నం తిని. చికెను నీళ్ళు ఉన్నది. ఇది ఉల్లగడ్డ, ఏం లేవు దీంట్లో, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, చికెను. ఇంకేదేమో తెల్లన్నము. ఈ సలాడ్ చూస్తే నాకు నోరు ఊరిపోతుంది. సలాడ్ ఉంటే చాలు కడుపు నిండిపోతుంది, అటు ఉంటుంది. చూద్దాం ఈ నీళ్ళ చూడ, నీళ్ళ చికెన్ ఎట్టున్నదో. బాగానే ఉంది. మసాలా అంతా వేసి నీళ్ళు ఎక్కువ పోసేసింది. రోజు నేనే చేసుకోవాలంటే నాకు కష్టం అయిపోతుంది. ఏదో ఒకటి ఒక 2 రోజులు ఆమె ఇచ్చిన అన్నం తిన్నాను. పర్లే బాగానే ఉన్నది కూర. మసాలా వాసనతో వెళ్ళిపోతుంది కడుపులోకి. మేడము ఏదన్నా ఒకటి చెప్పింది అనుకో, అది చేసేంతవరకు మేడంకి నిద్ర రాదు, నన్ను నిద్రపోనిదు. దీన్ని మొన్న కొట్టినా కదా పెయింట్, ఇది అతుక్కోవాలి. అందుకేం చెప్పిందంటే దీనిపైన ప్లాస్టిక్ అన్నీ తీసేసి స్ప్రే కొట్టాలంట. ఒకదానికైతే తీసేసిన, దీనికి స్ప్రే కొట్టాలంట. డబల్ కమీటా. దీనికి ఆల్రెడీ కొట్టాము, ఇది అతుక్కోవాలి. అందుకే చెప్పిన మేడం తీసేస్తాం మేడం అని.
జారిపోతుంది, పెయింట్ కొట్టినాం కదా దీనికి జారిపోతుంది. చూసారా దీని లోపల ఎట్లున్నది కడ్డీ, దీనికి వేద్దాం. ఇది ఇప్పుడు బాగా తగులుకునింది. पहले ना पतला करके इसको सूखने दो, जब सूख जाएगा ना तब दोबारा मार. వాటికి కూడా కొట్టేసిన, డమ్మిల్స్ కూడా కొట్టేసిన, అన్నిటికి కలిసి ఒక డబ్బానే ఇచ్చింది మా మేడం. నా రూమ్ ముందర కూడా కొట్టుకునే నల్లగా ఉన్నాయి. పల్చగా కొట్టినా, మళ్ళీ ఇంకోసారి కొడతా. క్రౌడ్ ఉన్నది దీంట్లో. డమ్మిల్స్కి కూడా మళ్ళీ ఇంకోసారి కొడతా ఆరినాక. టైం 6 కావస్తుంది. నాకైతే డ్యూటీ పడింది. కూరగాయలు కావాలంట, ఎక్కువలే, ఓన్లీ కూరగాయలు ఒకటి తీసుకురాబోయి వెంకీ అని చెప్పింది మేడము. అన్నీ రాయిచ్చినారు, ఈ కూరగాయలు తీసుకురావాలా. బాగా సాయంత్రం పూట పోతున్నా, విన్న వచ్చేయచ్చులే, ఓన్లీ కూరగాయలు కాబట్టి. కరెక్ట్గా 5:46 అయితే అయింది. ఇప్పుడు పొమ్మనింది మేడం. మధ్యాహ్నం రూమ్లోనే ఉన్నా, చెప్పిండు పోయి వచ్చేసిండు. ఈ మార్కెట్ రూట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడే రైల్వే పోయే దారి ఉన్నది చూడండి, ఇదంతా రైల్వేది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ట్రాక్, రైల్వే ట్రాక్. రైలు వస్తే బాగుండు, రైలు రావడం లేదు. ఎప్పుడన్నా ఫ్రీగా వెళ్ళిపోతా ఉంటాలా అప్పుడు పోతుంది, కుయ్యి అని సమ్మని పోతుంది. ఆర్న్ కూడా కొట్టరోళ్ళు, ఆర్న్ సౌండ్ అయితే నేను ఎప్పుడు వినలా, సమ్మని పోతా ఉంటుంది. అదొద్దొద్దొద్దు వచ్చిందియా రైలు, అబ్బా అదొద్దొద్దు పోతా. ఎప్పటి నుంచో చూడాలనుకున్నా, చూపించాలనుకున్నాం మీ అందరికీ. మార్కెట్కి పోతా అంటే కనపచ్చింది. భలే స్పీడ్ వెళ్ళిపోతుంది, సమ్మని వెళ్ళిపోయింది చూడు. చిన్నది, ఎక్కువ బోగీలు కూడా ఉండవు, ఒక 5-6 బోగీలు ఉంటాయి అంతే. ఆడ ఎక్కువ ఉండవు, నేను ఎంచలా, అంతే తక్కువ. ఆరు 55 అయింది. మార్కెట్ కాడికి వచ్చేప్పటికి 1 గంట పట్టింది ఆ ట్రాఫిక్లో. మార్కెట్ మొత్తం మనశ్శాంతిగా ఉన్నది, మొత్తం క్లీన్ చేసేసారు. పొద్దునంతా రతరతరతరతర ఉంటుంది, ఇప్పుడేమో నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా చూస్తానికి. కూరగాయలన్నీ తీసేసుకున్నా. ఇవి అయితే కొన్ని ఇమ్మని చెప్పిన. ఐసా కాయగా కా సక్తా ఐసా ऐसे भी खा सकते हैं डायरेक्ट डायरेक्ट ओके. అబ్బా బస్ फुल्ला ఉన్నది. अच्छा है, बस इसका ऊपर का खाना है. ఫస్ట్ టైం తిన్నా. ఇప్పుడే ఇంటికి వచ్చిన 9 కావచ్చుంది. ఫుల్ ట్రాఫిక్ అసలు రిటర్న్ వచ్చేటప్పుడైతే. నేను కూడా ఒక గుడ్డు ట్రే అయితే తెచ్చుకున్నా. ఆల్రెడీ ఉన్నాయి గుడ్లు, కానీ తెచ్చుకున్నా ఎందుకైనా మంచిది ఉంటాయని. గట్టే తినేదానికి పూరి ప్యాకెట్ తెచ్చుకున్నా. మొన్న తెచ్చుకున్నా కదా జిబ్బింది, అది బాగున్నదని తెచ్చుకున్నా. మొన్న తెచ్చుకున్నప్పుడు కేరళ అతను ఉన్నాడు. అప్పుడైతే ఆయన మనకు 1 రియాల్కో 2 రియాల్కో ఇచ్చినాడు, కానీ దీని రేటు 4 రియాల్ అంట. సో ఈరోజు అయితే ఆయన మసిరి ఆయన ఏమో ఉన్నాడు, ఇంకా వాళ్ళని ఏం మాట్లాడలేమని చెప్పి తీసుకున్నాను. 4 రియాలు ఇది. ఇంకెంతటితో మన డ్యూటీలు కూడా అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. సో ఇంకా పూరి తినేస్తే ఈరోజు రాత్రికి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.